గుడ్. ఇలా ఇలా ఊగు. డాన్స్ డాన్స్. సూపర్. స్మైల్. మమ్మీ వైపు చూడవే. మమ్మీ వైపు. ఓయ్ ఇప్పుడు తిరుగు. ఇటు తిరుగు. ఇటు చూడు. డాన్స్ ఇలాగే 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 ఇలాగే. హలో. సో మేము ఇలా డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాము ఇప్పుడే. ఇది బ్యాక్ డ్రాప్ అనమాట, ఎందుకంటే దీని వెనకాతలు ఫుల్ పిచ్చిగీతలు ఉంటాయి మా చింటూ గడివి. సో అది కవర్ చేయడానికి ఇలా ఒక క్లాత్ అయితే తీసుకొని నేను ఫ్యాబ్రిక్ స్టిచ్ చేయించాను. డెకరేషన్ ఎలా ఉందో యూ కెన్ వాచ్ ఇట్. ప్రెజెంట్ అయితే ఈ బేసిక్ డెకరేషన్ అయితే చేసాము. బెలూన్స్ ఇంకా పెట్టలేదు, ఎందుకంటే ఐరా మళ్ళీ లేచిందంటే తీసేస్తుంది. సో రేపు మధ్యాహ్నం ఐరా పడుకున్నాక పెడతాం, ఎందుకంటే ఈవినింగ్ పార్టీ. సో ఈ చిన్న చిన్న బటర్ఫ్లైస్ కూడా పెట్టాము, ఇక్కడ వరకే పెట్టాము అనమాట. ఎలాగో డెకరేషన్ చేస్తున్నాం కదా, సో ఒకసారి మిడ్ నైట్ కేక్ కూడా కట్ చేపిద్దాం అని చెప్పి మేమైతే ఇక్కడ కప్ కేక్ ఆర్డర్ పెట్టాము. అది దానికి సర్ప్రైజ్ అనమాట, ఎందుకంటే ఈలోపు మా మమ్మీ దాన్ని పడుకోబెట్టడానికి ట్రై చేస్తుంది. అండ్ హాఫ్ స్లిప్లో కూడా వెళ్ళిపోయింది పాపం. మళ్ళీ మేము చెప్పేసరికి లేచింది అనమాట. నేను వీడియో తీసేటప్పుడు నా మైక్ మొబైల్కి ఉండిపోవడం వల్ల ఆ వీడియో అనేది ఆడియో క్యాప్చర్ అవ్వలేదు ఆ వీడియోలో, అందుకని ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. తను చాలా ఎక్సైట్ అయ్యింది ఆ కేక్ చూడగానే. సో అలా సెలబ్రేట్ చేసామన్నమాట. నైట్ మిడ్ నైట్ కేక్ అయితే కట్ చేయించాము. అండ్ మార్నింగ్ కూడా మేము చర్చ్ ఇంకా టెంపుల్కి కూడా వెళ్ళాము. అండ్ స్కూల్లో కూడా కేక్ కట్ చేయించాము. Happy birthday, happy birthday, Ira. Ready for mini donuts. Yummy mini donuts are getting ready. అండ్ ఈవినింగ్ పార్టీ కోసం అయితే పిల్లల కోసం నేను ఇక్కడ మినీ డోనట్స్, మినీ శాండ్విచెస్, ఇంకా పొటాటో బైట్స్, ఇంకా ఫ్రూట్ సాలడ్, ఇంకా మమ్మీ అయితే సేమియా పాయసం ఇవన్నీ చేస్తారనమాట. నాకు ఇలా బయట కొన్ని స్నాక్స్ పెట్టడం అయితే నాకు నచ్చలేదు, ఎందుకంటే నేను ఐరా విషయంలోనే చాలా కేర్ఫుల్గా ఉంటాను. అండ్ ఐరా బర్త్డే కాబట్టి నా చేతులతో నా ఓన్గా చేసి పెట్టడం అనేది నాకు చాలా కొంచెం అదొక సోల్ ఫీల్ ఇస్తుంది కదా, అలాగనమాట. సో నేను ఇలాగా మినీ డోనట్స్ అండ్ మినీ శాండ్విచెస్ అయితే చేశాను. అండ్ ఈవెన్ అన్నీ ఇంట్లో చేసిందనమాట, ఇంక్లూడింగ్ వెజ్ మైనీస్ కూడా. నేను పక్క ఈ ప్రిపరేషన్లో ఉంటే మా హస్బెండ్ ఏంటంటే పెద్దవాళ్ళకి చికెన్ బిర్యానీ ఇలాంటివన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ సైమల్టేనియస్గా మేము డెకరేషన్ కూడా కంప్లీట్ చేసేసాం అనమాట, ఏదైతే లెఫ్ట్ ఓవర్ డెకరేషన్ అయితే ఉందో. ఇది పన్నీర్, క్యారెట్, పొటాటో గ్రేట్ చేసి పెట్టాను అనమాట. ఇందులో అంతే హోమ్ మేడ్ మినీ శాండ్విచ్. మా బర్త్డే బేబీ చూడండి క్యూట్గా రెడీ అయిపోయి ఎలా కూర్చుందో. యాక్చువల్గా దానికి ఆ ఫ్రాక్ వేసి కూడా ఇష్టం లేదు, గుచ్చుకుంటుందని. సో దానికి ఏదో అలా టీవీ ఆన్ చేసి అలా కూర్చోబెట్టామన్నమాట. అండ్ డెకరేషన్ విషయానికి వస్తే ఇలా మేము క్యూట్గా సింపుల్గా డెకరేట్ చేసాము విత్ బెలూన్స్, ఇంకా కొన్ని ఐరా మంత్లీ బర్త్డే ఫొటోస్ ఉంటాయి కదా, ఆ ఫొటోస్ కూడా పెట్టామన్నమాట. అండ్ ఈ ఇయర్ అలాగా కలిసిపోయింది బటర్ఫ్లై థీమ్ లాగా, ఎందుకంటే దాని డ్రెస్, ఇంకా చెప్పులు, కేక్ అన్నీ బటర్ఫ్లైలో థీమ్లో ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మేము వెనకాతలు కూడా అలా చిన్న చిన్న బటర్ఫ్లైస్ ఇచ్చి అది కంప్లీట్ చేసాము.
ఎలా ఉంది చింటూ? బాగుందా? నా షార్ట్ వీడియోలో నేను బేగం బజార్లో మేము పర్చేస్ చేసిన బైక్ అని చెప్పాను కదా, సో ఇదే మేము పర్చేస్ చేసామన్నమాట. ఇది ఐరా సర్ప్రైజ్ రివీలింగ్ టైం అనమాట. సో తనైతే చాలా సర్ప్రైజ్ ఫీల్ అయింది అండ్ షీ రియలీ లైక్డ్ ఇట్. It's been a while that I have done such kind of long vlog. I hope you like this video and please support for more such kind of videos. Bye bye.